వీడు గెలిచిన తర్వాత మనం వదిలేసాడు పట్టించుకోకుండా. దాంతో పిచ్చ కాలుతుంది. ఇన్ని ఏం చేయాలరా అంటే వీళ్ళ ఫ్రెండ్ సపోర్ట్ ఉంది, డైరెక్ట్గా అటాక్ చేయలేము. నువ్వు వీనికంతా ఏం చేయాలి, ఎక్కడ దొరికితే అక్కడ లేపేసేయాలి. దాంతో వీళ్ళ కనబడే కాంట్రాక్ట్ పేరు వచ్చేసి కడప లక్కిరెడ్డిపల్లి. ఇక్కడ పెద్దగా ఆర్మీ లేదు, ఇటు దొరుకుతాడు లేపేస్తాం అని చెప్పేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి సమ్ ట్రూప్స్ ద్వారా లేపేసేస్తారు. లేపేసి ముజాఫిర్ జంగ్ జంప్. ఇంకా పోస్ట్ మిగిలిపోయింది కదా, ఇది ఎవరికి ఇవ్వాలంటే ఫ్రెండ్ చెప్పిందంటే ముజాఫిర్ జంగ్ మా వల్ల వచ్చినోడే కదా, సో నువ్వు ఎందుకు బ్రిటిష్ హెల్ప్ తీసుకుంటున్నావు, సలాబత్ జంగ్ ఈయన బ్రదర్ వాడు సలాబత్ జంగ్. అప్పుడు ఫ్రెండ్ చెప్తుంది తెలుసా, రే సలాబత్ నువ్వు వాని చెయ్యి ఈయన చేయి పట్టుకో కాకు, నా చేయి పట్టుకో, నేను డైరెక్ట్గా ఆయన కూర్చోబెట్టేస్తా. వెంటనే వీడు బ్రిటిష్ హ్యాండ్ వదిలేసేసి ఫ్రెంచ్ చేయి పట్టుకుంటాడు. ఫ్రెంచ్ బంపర్ ఆఫర్ ఇస్తుంది. ఇక్కడ చాంద్ సాబ్ని గెలిపించింది కదా, చాంద్ సాబ్ గెలిపేందుకు రిక్వెస్ట్ అడుగుతుంది ఫ్రెంచ్, నాకు ఏమైనా ప్రాంతం ఇవ్వు అని. అప్పుడు మచిలీపట్నం, దట్ ఈస్ మచిలీపట్నంని గిఫ్ట్గా ఇస్తాడు ఫ్రెంచ్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఇది ఎవడు, చాంద్ సాహెబ్ అనేవాడు. ఇక్కడ బాగా స్టోరీనండి. అన్వర్జున్ ఉన్నాడు కదా, వీడికి కొడుకున్నాడు మొహమ్మద్ అలీ. ఓకేనా.